గ్రహించి స్త్రీశక్తి అనేటువంటి పథకాన్ని పెట్టినటువంటి మహోన్నతమైనటువంటి నాయకులకి అందరం కూడా ధన్యవాదాలు ఒకసారి తెలియజేసిన అవసరం. అలాంటి వ్యక్తి మన నాయకుడు సింగపూర్కి వెళితే ఈ రాష్ట్ర సస్యశ్యామలం కోసం సింగపూర్కి ఎందుకు వెళ్ళాలా, సింగల్ మనం చూసుకో పొద్దుగా పోయినాడు అంటాడు ఈ సైజానాథ్ గారు. అలాంటి సైజానాథ్ గారికి రేపు అతనికి వ్యక్తిగతంగా ఎన్ని ఓట్లు వచ్చాయా? కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు, ఎన్ని ఓట్లు వచ్చాయి? వ్యక్తిగతంగా పోటీ చేసినటువంటి వ్యక్తి రఘువీరాటికి వచ్చాయి. చూసావా ఈ సింగపూర్లో ఏం ఓట్లు వచ్చాయి? హద్దు లేకుండా నోరు జారి అతిక్రమించి మాట్లాడితే మీరు శ్రావణి వరకు, చంద్రబాబు వరకు కాదు శ్రావణి వరకు కూడా వెళ్ళలేరు. అలాంటి ఘనత మన యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు ఉందని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా. అదే కాదు అవసరమైనటువంటి శక్తి మా పురుషులో కాదు స్త్రీల్లో ఉందని కూడా ఈ సభాముఖంగా మీ అందరి తరఫున నేను చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను.